నువ్వు మా గ్రూపో వాళ్ళ గ్రూపో తేల్చుకో అని చెప్పినట్టు ఇప్పుడు అది స్టేజ్కి తెచ్చేశారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మలుపు. అంటే ఒకటి సార్ మీరు చెప్పినట్టు ఓకే, వేరే ప్రత్యామ్నాయం ఉండదు, రేపు పొద్దున్న వస్తే అదే జరుగుతుంది, పోలీసులు మళ్ళీ ఇవన్నీ జరుగుతాయి. ఇదన్నీ అధికార మార్పిడి జరిగితే, ఒకవేళ అధికార మార్పిడి జరగకపోతే పోలీస్ వ్యవస్థ కంట్రోల్లో పెట్టుకోవడానిక, లేదంటే ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు పోలీసులు కూడా పనిచేయలేని పరిస్థితి వస్తే ఇంక లొంగిపోతారా? అంటే ఐపీఎస్ స్థాయి అధికారులనే ఇప్పుడు ఈ ఇబ్బంది పడ్డాలి, ఇవన్నీ చూస్తే నెక్స్ట్ ఇంకెలా ఉంటుంది పరిపాలన, పోలీసులు ఏం చేస్తారు అనేది కూడా ఒక ప్రశ్న. ప్రపంచ చరిత్రలో నాశనమైనటువంటి వ్యవస్థ బాగుపడటం అనేటటువంటిది అతి రేరుగా జరిగింది. ఇప్పుడు నాశనం వైపుకి వెళ్తున్నాము. ఈ దశలోనైనా పరిస్థితి కంట్రోల్ చేయకపోతే, ఇప్పుడు 70లలో ప్రారంభమైనటువంటి రౌడీయిజం, ఫ్యాక్షనిజం 95 నుంచి 2004 మధ్యలో అదుపులోకి వచ్చింది. అది కూడా చంద్రబాబు రాజకీయ అవసరం కోసం. ఎవరైతే బలమైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ వలన వాళ్ళు ఎన్టీఆర్ వెనకాల ఉన్నారన్న కోపంతో దాన్ని కంట్రోల్ చేయడం కోసం పోలీస్ వ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పనిచేయించారు. మీరు అప్పుడు గుర్తు తెచ్చుకుంటే బాబు పాలన అనేటటువంటి దానికంటే కూడా పోలీసుల వలన బాబుకి పేరు వచ్చింది. ఐఏఎస్లు, ఐపీఎస్లు బాధ్యతగా వ్యవహరించేవాళ్ళు. అప్పుడు ఈవెన్ మంత్రి గారైనా సరే కలెక్టర్ కోసం వెయిట్ చేసిన సందర్భాలు బోల్డ్ చూసాం, మేము ప్రత్యక్షంగా చూసాం. అలాగే పోలీసు అధికారులు ఎమ్మెల్యేలని, ఎంపీలు అయినా సరే ఏందంట, ఏది అధికార పార్టీ వాళ్ళైనా సరే ఏంటంట మీ వాళ్ళు వేషాలు